ఎవరో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, వాడి కర్మకాల అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది. ఇక వీడు ఇక మందు బాటిల్ తీసుకొని బజార్లో అమ్మిడి తిరుగుతుంటాడు, కుక్క పిల్లని ఒకదాన్ని పక్కన పెట్టుకొని. స్తోత్రం. ఏందిరా అంటే, నా మనసు ముక్కలైపోయింది, నా మనసు చెక్కలైపోయింది, నా మనసు నా దగ్గర లేదు, నా మనసు కోల్పోయాను. ఎటుపోయింది? ఎక్కడ పోయింది? ఆమె దగ్గరే ఉంది నా మనసు. మరి ఇంకా ఆమె ఏందిరా, ఆమె ఇంకొకటి భార్య అయింది, పిల్లల్ని కూడా కంది, అయినా సరే ఆమె దగ్గరే ఉంది నా మనసు. వీడు మనసును పోగొట్టుకున్నాడంట. కొంతమంది లేడీస్ కూడా ఈ టైపులో ఉన్నారు. అతని మీదనే నా మనసు అక్కడే వదిలేశాను అని మనసును పోగొట్టుకున్నారు. పాయింట్ నెంబర్ 1లో రాసుకోండి మీరు. ఏమేం పోగొట్టుకోవాలో చెబుతా. ఏసయ్య కోసం, ఏసయ్య కోసం. మొట్టమొదటిది, అమ్మాయి మీదనో అబ్బాయి మీదనో డబ్బు మీదనో మరి ఇంకో దాని మీదనో మనసు పోగొట్టుకోవటం కాదు. మన మనసు ఏసయ్య దగ్గర పోగొట్టుకుందాం. దేవునికి స్తోత్రం. ఎవరి దగ్గర పోగొట్టుకుందాం? ఒక కవి పాడతాడు, ఎటో వెళ్ళిపోయింది నా మనసు అని. వాడికి ఎటుపోయిందో కూడా తెలియట్లే. మనకైతే క్లారిటీ ఉండాలి, మన మనసు ఎటుపోయిందంటే ఏసయ్య దగ్గర. అంతకుముందు ఒక స్టోరీ విన్నాను నేను. ఒక యవనస్తుడు వెంబడిస్తూ దేవుని సన్నిధికి వెళ్ళాడంట, మందిరానికి. వాడు ఎవరి మీద మనసు బారేసుకొని వెళ్ళాడు? అమ్మాయి మీద. ఆ యవనస్తురాల మీద మనసు బారేసుకొని మందిరానికి వెళ్ళాడు, ఓ చర్చికి వెళ్ళాడు. ఆడికి వెళ్ళిన తర్వాత దేవుని మాటలు వినటం మొదలుపెట్టాడు, యేసయ్య మాటలు వినటం మొదలుపెట్టాడు. అమ్మాయి దగ్గర బారేసుకున్న మనసును లాగేసుకున్నాడు, మళ్ళీ లాగేసుకొని ఇప్పుడు యేసయ్య దగ్గర బారేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరి దగ్గర? యేసయ్య దగ్గర బారేసుకున్నాడు, పోగొట్టుకున్నాడు. యేసయ్య దగ్గర పోగొట్టుకున్నాడు. ఇక ఆమె ఉందా లేదా అనవసరం. అంతకుముందు ఆమె జీవితం అన్నాడు, ఇప్పుడు ఆమె కాదు, యేసయ్య జీవితం అంటున్నాడు. ఏందిరా అంత పిచ్చి అయిపోయింది, ఏంది నీకు? ఏమయ్యా అంత పిచ్చి అయిపోయింది నీకంటే, మనసు పోగొట్టుకున్నాను సార్ అక్కడ. ఇక తిరగదు సార్. అలా మాకు లోతైన ప్రేమ బంధం ఏర్పడింది. యేసయ్య ప్రేమను ఇంకా ఎవరు గెలవలేకపోయారు. నన్ను గెలిచింది, నా మనసును లాగేసింది. ఇక నా మనసు అక్కడ ఆయన దగ్గర ఉండిపోయింది. దాన్ని తీద్దాం పక్కకంటే నా వల్ల కావట్లా. ఇంకొకటి ఏదన్నా వచ్చి జయించిద్దేమో, నా